హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మీ ఫేవరెట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసాను. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేస్తే మేము చేసే మరిన్ని వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హరికథే అల్లా గిరికథే అనే ఒక కన్నడ మూవీ గురించి. ఈ మూవీ జూన్ 23 థియేటర్స్లో రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ వుడ్ సెలెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఆగస్ట్ మంత్లోనే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏక్ విలన్ రిటర్న్స్ అనే ఒక హిందీ మూవీ గురించి. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ మూవీ జూలై 29 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు పర్చేజ్ చేశారు. ఈ మూవీని సెప్టెంబర్ 8 or 9 నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే రిలీజ్ కాబడుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శివకార్తికేయన్ హీరోగా అండ్ రోబోట్ డైరెక్టర్ శంకర్ గారి కూతురు అతిథి మై స్కిన్ హీరోయిన్ గా ఒక కొత్త మూవీని అయితే స్టార్ట్ చేశారు. ఆ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది అండ్ ఆ మూవీ షూటింగ్ ని కూడా ఈ టీం వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఒక బైలింగ్వల్ ఫిలిం. తెలుగు అండ్ తమిళ్లో మాత్రం రిలీజ్ కాబోతుంది. తమిళ్లో టైటిల్ మావీరన్ అండ్ తెలుగులో టైటిల్ వచ్చేసి మహావీరుడు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి భారతీయుడు 2 మూవీ గురించి. ఈ మూవీ కొన్ని ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల షూట్ మధ్యలో ఆపేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ అన్ని క్లియర్ అయ్యి ఈ షూట్ మళ్ళీ రెజ్యూమ్ అయిందనమాట. సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ లో మన అందరికీ ఫేవరెట్ అయిన కాజల్ అగర్వాల్ యాక్ట్ చేయబోతున్నారు. ప్రెగ్నెన్సీ తర్వాత కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. హోప్ ఈ మూవీ తనకి మంచి సక్సెస్ ని అందించాలని కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చియాన్ విక్రమ్ అండ్ కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన కోబ్రా మూవీ గురించి. ఈ మూవీ ఆగస్ట్ 31 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఈ మూవీ పోస్ట్ థియేటికల్ రైట్స్ ని సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ పర్చేస్ చేసింది. సో ఫ్యూచర్ లో మనం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ని సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తమిళ యాక్టర్ కార్తి యాక్ట్ చేస్తున్న విరుమన్ మూవీ గురించి. ఈ మూవీ ఆగస్ట్ 12 తమిళ్లో రిలీజ్ కాబోతుంది. ఇకపోతే ఈ మూవీ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళే రిలీజ్ చేస్తారు. తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజులకి. సో ప్రస్తుతానికి ఈ మూవీ ఆగస్ట్ 12 ఓన్లీ తమిళ్లో మాత్రమే రిలీజ్ కాబోతుంది. తెలుగులో కూడా అయితే ఖచ్చితంగా ఆగస్ట్ 12 రిలీజ్ అవ్వట్లేదు. మేబీ ఆగస్ట్ 12 తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 13 లైఫ్స్ అనే ఒక బయోగ్రఫికల్ డ్రామా సర్వైవల్ ఫిలిం గురించి. నిజానికి ఇది ఒక అప్డేట్ కాదు, మూవీ సజెషన్ అనుకోండి. ఎందుకంటే దీని ఫిలిం అనడం కంటే ఒక డాక్యుమెంటరీ అంటే బెటర్. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ. ఆ స్టోరీలో ఏం జరిగిందో ఈ మూవీలో మనకి డైరెక్టర్ కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఈ మూవీ చాలా బాగుంటుంది, తప్పకుండా అందరూ చూడండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఆగస్ట్ 5 రిలీజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మినియన్ 2 ద రైజ్ ఆఫ్ కురు మూవీ గురించి. ఇది ఒక యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ స్కైఫై ఫిలిం. ఈ మూవీ ఆగస్ట్ 2 ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన సీతారామన్ మూవీ పోస్ట్ థియేటికల్ రైట్స్ ని ప్రైమ్ వీడియో పర్చేస్ చేసింది. సో ఫ్యూచర్ లో మనం ఈ మూవీని ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సలీనా ప్లస్ చెఫ్ అనే కుకరీ షో సీజన్ 4 ఆగస్ట్ 18 HBO Max లో టెలికాస్ట్ అవబోతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లైగర్ మూవీ గురించి. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్ళు U/A సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఈ మూవీ టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉండబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లవ్ ఇన్ ఏ విల్లా అనే ఒక కామెడీ డ్రామా మూవీ గురించి. ఈ మూవీ సెప్టెంబర్ 1 డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ అండ్ తమిళ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్కెచ్ అనే ఒక కొరియన్ వెబ్ సిరీస్ గురించి. ఈ సిరీస్ హాట్స్టార్ లో ఆగస్ట్ 25 నుంచి హిందీ, తమిళ్, తెలుగు అండ్ కొరియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సిరీస్ లో మొత్తం 16 ఎపిసోడ్స్ ఉంటాయి. వీక్లీ ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి MX ప్లేయర్ లో MX విదేశీ షోస్ అనే పేరుతో కొన్ని ఫారెన్ లాంగ్వేజ్ షోస్ ని ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ లో అయితే తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా నెక్స్ట్ ఈ విదేశీ షోస్ లో రిలీజ్ కాబోయే మూవీస్ అండ్ సిరీస్ రిలీజ్ డేట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. నెంబర్ 1 ఇన్ దిస్ లిస్ట్ కిజ్గన్. ఇది ఒక టర్కిష్ టెలివిజన్ డ్రామా సిరీస్. ఈ షో మనకి MX ప్లేయర్ లో 10th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. నెంబర్ 2 ఇన్ దిస్ లిస్ట్ అరోరా టీ గార్డెన్ మిస్టరీస్. ఇది ఒక నోవెల్ ని బేస్ చేసుకుని రాసిన సిరీస్. ఈ సిరీస్ మనకి MX ప్లేయర్ లో 17th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. నెంబర్ 3 ఇన్ దిస్ లిస్ట్ డేజావు. ఈ సిరీస్ మనకి MX ప్లేయర్ లో 24th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. నెంబర్ 4 ఇన్ దిస్ లిస్ట్ అండ్ లాస్ట్ ఇన్ దిస్ లిస్ట్ యంగ్ పాల్. ఇది ఒక సౌత్ కొరియన్ డ్రామా సిరీస్. ఈ సిరీస్ మనకి MX ప్లేయర్ లో 31st ఆగస్ట్ రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కింగ్ అనే ఒక ఇంగ్లీష్ మూవీ గురించి. ఇది ఒక అడ్వెంచర్ కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్లస్ బుక్ మై షోలో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 8 రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆహాలో ఆగస్ట్ మంత్ తో రిలీజ్ కాబోతున్న కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ డేట్స్ అయితే ఆహా వాళ్ళు అనౌన్స్ చేశారు. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి షణ్ముఖ్ జశ్వంత్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఏజెంట్ ఆనంద్ సంతోష్ గురించి. ఈ వెబ్ సిరీస్ లో ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి అండ్ మిగిలిన 3 ఎపిసోడ్స్ డేట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఎపిసోడ్ 4 వచ్చేసి ఆగస్ట్ 12 రిలీజ్ కాబోతుంది. ఎపిసోడ్ 5 ఆగస్ట్ 19 రిలీజ్ కాబోతుంది. ఎపిసోడ్ 6 ఆగస్ట్ 26 రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మామా నితన్ అనే తమిళ మూవీని ఆహా వాళ్ళు తెలుగులో డబ్ చేసి మహామనిషి అనే టైటిల్ తో ఈ ఆగస్ట్ 12 ఆహాలో రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఫహద్ ఫసిల్ యాక్ట్ చేసిన మాలిక్ అనే మలయాళం మూవీని తెలుగులోకి డబ్ చేసి మాలిక్ అనే టైటిల్ తోనే ఆహాలో ఆగస్ట్ 12 రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేసిన హైవే అనే మూవీని డైరెక్ట్ గా ఆహాలో ఆగస్ట్ 19 రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆహాలో డాన్స్ ఐకాన్ అనే ఒక షోని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ షోకి హోస్ట్ గా మరి ఇంకెవరో కాదు మన ఓంకార్ అన్నయ్యే చేయబోతున్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మూవీస్ అండ్ ఓటీటీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Inside lane,
missing exits, glued to the pavement. Between the lines, I'm keeping my gaze straight ahead as the last stop flies by.